విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక సీఐ నాగరాజుపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నాగరాజును అధికారులు సస్పెండ్ చేయగా తాజాగా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ రోజు సీఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును సిపి రాజశేఖర్ బాబు స్వయంగా తీసుకున్నారు. అంతేకాకుండా ఈ కేసు విచారణ అధికారిగా దిశ పిఎస్ ఏసీపీ అధికారి దైవ ప్రసాద్ ను నియమించారు. ఇక లాకప్ డెత్ ఆరోపణలపై విచారణ నేపథ్యంలో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాయికృష్ణ కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష నాయకులు అతన్ని లాకప్ డెత్ చేసి డెడ్ బాడీ కూడా దొరకకుండా బూడిద చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో కేవలం విజయవాడలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సాయికృష్ణ మిస్సింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. గురువారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసుపై డీజీపీతో సమావేశమై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. సార్ రామకృష్ణ, విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక సిఐని నాగరాజుని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అతనిపై మర్డర్ కేసును కూడా అటెంప్ట్ చేసినట్లుగా మనకి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి రామకృష్ణ? విజయవాడలో సంచలనం సృష్టించినటువంటి రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కృష్ణలంక సీఐ నాగరాజు మీద పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. విజయలక్ష్మి ఫిర్యాదును విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా స్వీకరించారు. ఆ తర్వాత కేసు దర్యాప్తును వేగవంతం చేస్తూ ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. ఈ కేసు విచారణ బాధ్యతలను దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ కు అప్పగించడం జరిగింది. సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదు కావడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ అంతర్గత విచారణ చేపట్టింది. సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి పలు కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. సాయికృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని ఆరోపిస్తా ఉన్నారు. సాయికృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాతే అతడు ఆటోకి తెలియకుండా పోయిందని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అతన్ని లాకప్ డెత్ చేసి ఆధారాలు బయటపడకుండా మృతదేహాన్ని కూడా మాయం చేశారంటూ తీవ్ర ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ఈ ఆరోపణలతో విజయవాడలో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా రంగంలోకి దిగారు. ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు పోలీస్ శాఖ మాత్రం అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్తా ఉంది. సాయికృష్ణ చివరిసారిగా ఎక్కడ కనిపించాడు, అతన్ని ఎవరు కలిశారు, అతడి అదృశ్యం వెనక అసలు ఏం జరిగిందనే అంశాల మీద అధికారులు లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం మీద డీజీపీతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలు వెలుగు చేయాలని కూడా ఆదేశించారు. పోలీస్ అధికారిపైనే హత్య కేసు నమోదు కావటం, లాకప్ డెత్ ఆరోపణలు రావడంతో ఈ కేసు ఇది విజయవాడకే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు సాయికృష్ణ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తుంటే మరోవైపు దర్యాప్తు అధికారులు ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు అందరి దృష్టి సిఐ నాగరాజు అరెస్టు చేస్తారా లేదా అన్నది దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడతాయి, సాయికృష్ణ అదృశ్యం వెనక అసలు నిజమేంటి అనే అంశాలు ప్రస్తుతం అందరిలో కూడా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ కేసులో పోలీసులు తదుపరి చర్యలు దర్యాప్తులో ఏమేమి సాయికృష్ణ ఏమయ్యాడు, ఆయన్ని పోలీసులు ఏం చేశారనేది దర్యాప్తులో పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. Thanks for the updates.